మిత్రమా, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటిని జయిస్తేనే జీవితం. ఎంత సొంత వాళ్ళైనా డబ్బు దగ్గరికి వచ్చేసరికి అందరూ పరాయి వాళ్ళే. నీ లైఫ్ లో నేను ఇప్పుడు చెప్తున్న మాట చాలా విలువైనది. నీ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావని బాధపడకు, టైం వేస్ట్. గెలవడానికి తప్పుడు అడుగులు వెయ్యకు, యూజ్లెస్. కానీ ఎందుకు ఓడిపోతున్నావో కారణాలు వెతుక్కో, నీ తప్పులు తెలుసుకో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుస్తావు. నువ్వు వేసే అడుగులో కాకులెక్కువ. గాడిద కథలా ఏం చేసినా అరుస్తూనే ఉంటాయి. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, హేళన చేసే వాడిని చెయ్యనివ్వు. వాగిన ప్రతి నోరు ముయ్యాలంటే నువ్వేసే ప్రతి అడుగు గొప్పగా ఉండాలి. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించేవారిని, బాధలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవారిని సంపాదించుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మనిషి నాశనం కావడానికి ప్రధానమైన కారణాలు రెండే రెండు. ఒకటి, ఎవరో చెప్పింది నువ్వు వినడం. రెండోది, విన్నదాన్ని ఇంకొకరికి. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం కూడా సంబరపడాలి, చివరికి చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే కదా జీవితం.